కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే విరూపాక్షిని విడుదల చేయాలని వైసీపీ నిరసనకు దిగింది. విరూపాక్షిని పరామర్శించడానికి ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మహిళా రాష్ట్ర కార్యదర్శి శశికళ వెళ్లారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే విరూపాక్షిని విడుదల చేయాలని వైసీపీ నిరసనకు దిగింది. విరూపాక్షిని పరామర్శించడానికి ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మహిళా రాష్ట్ర కార్యదర్శి శశికళ వెళ్లారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. చెప్పండి మధు. శోభ, కర్నూలు జిల్లా ఆలూరు చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. ఏదైతే నిన్న జరిగిన సంఘటన వైసీపీ టీడీపీ కార్యకర్తల ఘర్షణలో ఎమ్మెల్యే కుమారుడు మరో 15 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ ఉండాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఎమ్మెల్యే తన కార్యకర్త ఫోన్ చేసింటే తన కార్యకర్తకు భరోసా చెప్పడానికి ఆ ఊరికి వెళ్లడం జరిగింది. ఆ వెంటనే ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్తా ఉన్నారు. ఎలాంటి దాడులకు పాల్పడలేదని చెప్తున్నారు. అటు టీడీపీ శ్రేణులు కూడా ఒకరికి సీరియస్ గా ఉంది. అతన్ని బెంగళూరుకు తరలించడం కూడా జరిగింది. మహిళలను వివస్త్రం చేసి దాడికి పాల్పడ్డారు వైసీపీ నాయకులని చెప్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్తా ఉన్నారు. ఇటు వైసీపీ శ్రేణులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నారు. ఈ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికి, కానీ వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడి చేయడానికి కాదని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి పోలీసులు ఈ ఇరు వర్గాలను ఈ ఘర్షణ జరగకుండా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరికి వారు శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ మధు.